బ్రేకింగ్ న్యూస్. ప్రజాసేవ కోసం భుజం నొప్పిని భరిస్తూ ఇన్నాళ్లు ముందుకు సాగిన జనసేనాని ఇవాళ ముంబైలో భుజం సర్జరీ చేయించుకోనున్నారు. గత వారమే డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పిన ప్రభుత్వ కార్యక్రమాలను పూర్తి చేసుకుని వస్తానని అప్పుడు వైద్యులకు చెప్పారు. ఇప్పుడు కార్యక్రమాలను పూర్తి చేసుకుని సర్జరీకి సిద్దమయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హీరోగా యాక్షన్ సన్నివేశాల్లో సాహసాలు, రాజకీయ నాయకుడిగా ప్రజల మధ్య నిరంతర పర్యటనలు, ఈ రెండిటి కారణంగా భుజాల గాయాలతో కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ముంబైలో సర్జరీ చేయించుకోనున్నారు. గత వారం వైద్య పరీక్షల అనంతరం వైద్యుల సూచన మేరకు కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆపరేషన్ కు సిద్దమవుతున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి ముంబైలోని ఆసుపత్రికి చేరుకోనున్నారు. ఇక గత వారం ఇదే ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న పవన్ కు రొటేటర్ కఫ్ తో పాటు 2 భుజాల కండరాలకు గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారు. శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించినప్పటికీ ముందుగా ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి చేసి ఇప్పుడు ఆపరేషన్ కు సిద్దమయ్యారు. సినీ జీవితంలో యాక్షన్ సన్నివేశాల సమయంలో తగిలిన గాయాలు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత విస్తృత పర్యటనలు, అభిమానుల మధ్య జరిగే రద్దీ ఇవన్నీ భుజాలపై తీవ్ర ఒత్తిడికి కారణమయ్యాయని పవన్ కళ్యాణ్ గతంలో పలు సందర్భాలలో ప్రస్తావించారు. కొంతకాలంగా నొప్పిని భరుస్తూనే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన వైద్యుల సలహా మేరకు ఇప్పుడు శస్త్రచికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శస్త్రచికిత్సకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఈరోజు ముంబైలోని ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో భుజానికి శస్త్రచికిత్స జరగబోతా ఉంది. గత కొంతకాలంగా 2 భుజాలకు సంబంధించినటువంటి రొటేటర్ కఫ్ గాయంతో ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినటువంటి నిపుణులు 2 భుజాల కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని గుర్తించి 2 భుజాలకు కూడా శస్త్రచికిత్స అవసరమని సూచించారు. అయితే ఒకేసారి 2 భుజాలకు ఆపరేషన్ చేస్తే రోజువారీ పనులు చేయటం కొంత కష్టతరమవుతుందని వైద్యులు భావించారు. అందుకే ముందుగా తీవ్రంగా దెబ్బతిన్నటువంటి ఒక భుజానికి ఈ రోజు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. కొద్ది రోజుల విరామం తర్వాత 2వ భుజానికి కూడా మరోసారి శస్త్రచికిత్స నిర్వహించబోతా ఉన్నారు. రొటేటర్ కఫ్ అనేది భుజం కీలు చుట్టూ ఉండే ఒక కండరాలు, అక్కడ ఉన్నటువంటి సమూహం. దీనికి గాయం గనకైతే భుజంలో తీవ్రమైనటువంటి నొప్పి, వాపు వచ్చే అవకాశం ఉంది. చేతిని పైకెత్తడం కావచ్చు, అలాగే వస్తువులు బరువులు మోయటం, సాధారణ పనులు చేయటం కూడా కష్టతరంగా మారుతోంది. పవన్ కళ్యాణ్ కూడా ఇదే సమస్యతోటి గత కొంతకాలంగా బాధపడుతున్నట్లు వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. వాస్తవానికి జూన్ నెలలోనే అత్యవసరంగా శస్త్రచికిత్స చేయించుకోవాలని వైద్యులైతే పవన్ కళ్యాణ్ కు సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప ముఖ్యమంత్రి మీద తన ఉన్నటువంటి కీలక బాధ్యతల కారణంగా ఆయన ఆపరేషన్ వాయిదా వేస్తూ వచ్చారు. ప్రభుత్వ సమీక్షలు అలాగే శాఖల పరమైనటువంటి కార్యక్రమాలు పూర్తయ్యాకే చికిత్స తీసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. వ్యక్తిగత ఆరోగ్యం కంటే ఒకవైపు ప్రజా సేవకే ప్రాధాన్యత ఇస్తూ మరోవైపు నొప్పిని కూడా భరిస్తూ విధులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అయితే శస్త్రచికిత్స కోసం ముంబై వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ముఖ్య నేతలు అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా సమావేశం కావటం జరిగింది. పార్టీ కార్యక్రమాలు ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగాలని స్పష్టమైనటువంటి ఒక దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, వారి సమస్యలను వెంటనే తెలుసుకోవాలని, వాటి పరిష్కారానికి కృషి చేయాలని కూడా ఆయన ఆపరేషన్ ముందు ప్రజాప్రతినిధులతో సమావేశమై వాళ్లకు స్పష్టమైనటువంటి సూచనలు కూడా చేయటం జరిగింది. అలాగే రాష్ట్రంలో నవంబర్ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పేర్కొంటూ ఇప్పటి నుంచే పార్టీ క్యాడర్ను సిద్ధం చేయాలని నాయకులకు కూడా పవన్ కళ్యాణ్ సూచించడం జరిగింది. క్షేత్రస్థాయిలో ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టేలా అంతా కూడా కలిసికట్టుగా పనిచేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. వైద్యుల తాజా షెడ్యూల్ ప్రకారం ఈ రోజు
ఒక భుజానికి శస్త్రచికిత్స చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత 5 రోజుల పాటు ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే పవన్ కళ్యాణ్ ఉండబోతా ఉన్నారు. డిశ్చార్జ్ అయిన తర్వాత కనీసం వారం నుంచి 10 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని వైద్యులైతే సూచించడం జరిగింది. భుజం పూర్తిగా కోలుకోవడానికి కొన్ని వారాల పాటు ఫిజియోథెరపీ కూడా అవసరమవుతుందని తెలిపారు. మొత్తం మీద 2 దశల్లో పవన్ కళ్యాణ్ కు భుజాలకు సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు అయితే చేయబోతా ఉన్నారు. దాదాపుగా నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఈ సమయంలో అటు ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలు ముందుగా ఇచ్చినటువంటి మార్గదర్శకాల ప్రకారమే కొనసాగబోతా ఉన్నాయని పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.